హాయ్ హలో ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా అయితే నేను కొద్దిగా టైలరింగ్ అది నేర్చుకున్నానండి. అంటే నేను బయట వాళ్ళ బ్లౌజులు అయితే ఎవరివి ఏమీ స్టిచ్చింగ్ చేయను, కానీ నా బ్లౌజెస్ అయితే నా మటుకు నేను స్టిచ్చింగ్ అది చేసుకుంటూ ఉంటాను అనమాట. దానికోసం అయితేను ఇంకా ఈరోజైతే నేను ఇది ఒక శారీ అయితే ఆన్లైన్లో బుక్ చేశానండి. బాగుండింది అనమాట శారీ కలర్ అది కూడా. ఆ గ్రీన్ కలర్కి ఈ విధంగా వైలెట్ కలర్ బ్లౌజ్ వచ్చిందన్నమాట. కాంబినేషన్ అది బాగుంది. అందుకని చెప్పి ఇంకా ఈ శారీలో బ్లౌజ్ అయితే ఇదిగోండి ఇలాగైతే కట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఆల్రెడీ లైనింగ్ అది కట్ చేశాను. ఇంకా మెయిన్ పార్ట్ ఈ విధంగా లైనింగ్ పరిచేసి కట్ చేస్తూ ఉన్నాను. ఇదిగోండి ఇంకొకటి ఏంటంటే కత్తిరి కూడా సరిగ్గా లేదండి. నేను నా వరకే స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఇది చాలా రోజులైందనమాట కత్తిరి అది తీసుకొని. చూడాలి ఒకటి కొత్త కత్తిరి అయితే అలాగ తీసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను అనమాట. ఇలాగ 1/2 ఇంచ్ అయితే నేను కాస్త వదిలేసి, అంటే ఒకవేళ మనకి ఫినిషింగ్ అది నీట్గా ఉంటుందని చెప్పి 1/2 ఇంచ్ ఇలా వదిలేసి ఇంకా కట్ చేస్తూ ఉన్నాను. ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ తీసేసిన తర్వాత హ్యాండ్స్ తీద్దాం అనుకున్నాను. ఇంకా అయితేను నేను టైలరింగ్ అయితే నేర్చుకున్నానండి. కాకపోతే నాకు అంత పర్ఫెక్ట్గా రాదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి నేను కటింగ్ చేసిన విధానం కరెక్ట్గానే ఉందా, లేకుంటే ఏమైనా రాంగ్ చేశానా అనేది అయితే తప్పకుండా మీరు ఎవరైనా సరే, చాలామంది టైలర్స్ ఉంటారు కదండి, ఎవరైనా ఒకవేళ మన వీడియో కనుక చూస్తే తప్పకుండా నాకు కామెంట్స్ ద్వారా అయితే చెప్పండి. ఇది పర్ఫెక్ట్గా లేదు, ఇంకా హ్యాండ్స్ దగ్గర కరెక్ట్గా రాలేదు, అలాగే ఫ్రంట్ పార్ట్లో సరిగ్గా రాలేదా, ఇక్కడ ఏదైనా నేను పొరపాటుగా కటింగ్ చేశానా, కటింగ్లో ఏమైనా ఫాల్ట్ ఉందా అనేది తప్పకుండా నాకు కామెంట్స్ ద్వారా అయితే తెలియచేయండి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా నీట్గా పరిచేసి నేను అంటే క్రాస్ అది ఎక్కడ వస్తుందని చెప్పేసి, ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం హ్యాండ్స్కి క్లాత్ తక్కువ వస్తుందేమో అని అనిపించింది అనమాట. అలాగని చెప్పి ఈ విధంగా కొద్దిగా క్రాస్ వచ్చేలాగా ఇంకా క్రాస్ అది వేసేసి కట్ చేశాను అనమాట. ఇంకా అయితే నేనేమనుకుంటానంటే, ఇంకా మన బ్లౌజులు మనం స్టిచ్ చేసుకున్నా కూడా మనము ఇప్పుడు బయట బ్లౌజులు అదేమంటారు కుట్టించాలంటే 200 300 ఇంకేదైనా మనము మంచి డిజైన్ పెట్టి కనుక స్టిచ్చింగ్ చేయించామంటే కనీసం అంటే ఇంకా 300 పైనే ఉంటుందన్నమాట. ఇక్కడ మా ఊర్లోనే పైపింగ్ వేస్తే 250 వరకు తీసుకుంటారండి. 150 అయితే కుట్టే వాళ్ళు లేరనమాట ఇప్పట్లో అయితేను. ఇంకా మామూలు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అందరు కూడా పైపింగే వేయించుకుంటున్నారు కదా. నార్మల్గా హెమ్మింగ్ అది ఇప్పుడు తక్కువైపోయిందనమాట. చాలా మటుకు అందరూ పైపింగే వేసి కట్ చేస్తూ ఉన్నారు కాబట్టి, స్టిచ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా ఖచ్చితంగా 250 నుంచి 300 అండి. ఇంకా మంచి డిజైన్ బోట్ నెక్ ఇంక ఇదే డిజైన్స్ని బట్టి ఇంకా రేటు కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. అట్లా అని చెప్పి నేనేమనుకుంటానంటే, కనీసం మన బ్లౌజులు మనం కుట్టుకున్నవి ఒకసారి ఒక 4 జాకెట్లు ఇచ్చామంటే 1000 రూపాయలు ఇవ్వాల్సిందేనండి. అంటే మనం కుట్టించుకుంటాం కాబట్టి ఇస్తాంలేండి, వాళ్ళ కష్టం కూడా ఉంటుంది. అలా కాకుండా ఏదో ఇంత మాత్రం నేర్చుకొని మన బ్లౌజులు మనం స్టిచ్ చేసుకున్నా కూడా ఏదో మనము డబ్బు మిగిలిచ్చినట్టుగా ఉంటుంది కదా అని చెప్పి నేను ఈ విధంగా నాకు వచ్చినంత మటుకు నేనైతే కటింగ్ చేసి నా బ్లౌజులు నేనే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట. చాలా మటుకు బాగానే కుదురుతాయండి. ఇంకేమైనా కటింగ్లో ఏదైనా ఫాల్ట్ ఉంటే మీరు తప్పకుండా చెప్పండి. ఇంకా హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ అదేదో అంటారు కదండి, చన్నీళ్ళకు వేనీళ్ళు తోడనాగా, అంటే మనమంతా పొదుపు అయితే చేసేయలేం, కానీ ఈ బ్లౌజులకి మనం కుట్టించే డబ్బులు ఒక 200 300 మిగిలినా కూడా మనకి మిగిలినట్టే కదా. నేనైతే అలాగ ఫీల్ అవుతాను అనమాట. ఒకసారి ఒక 4 బ్లౌజులు ఇచ్చొచ్చామనుకోండి 1000 రూపీస్ 1200 ఇలాగంటే అలాగ మనము ఇవ్వాల్సిందే అనమాట. అందుకని చెప్పి నేను ఇలాగైతే నేర్చుకున్నాను అనమాట. ఇంకా అదేవిధంగా పిల్లలకి డ్రెస్సులు కానీ అవన్నీ కూడా నేనైతే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటానండి. ఏదో నేను అనుకుంటాను, మనం ఒక 10 రూపాయలు మిగిలిచ్చినట్టే కదా అని. ఇది నేను ఇలాగా అనుకోవడం కరెక్టా కాదా అనేది కూడా తప్పకుండా కామెంట్స్ ద్వారా అయితే మీరు చెప్పండి. ఎందుకంటే మనం నేర్చుకున్న ఒక విద్య అనేది వ్యర్థంగా కాకుండా మన వరకు మనం యూజ్ చేసుకున్నా కూడా బెటరే కదా అని నా ఫీలింగ్ అనమాట. అలాగని చెప్పి ఇలాగైతే నేను బ్లౌజులు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటానండి. ఇదిగోండి క్రాస్ పట్టి కూడా కట్ చేశాను అనమాట.
ఇంకా వీలైతే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నేను వీడియో అయితే చేసి పెడతానండి. ఎందుకంటే నేను ఎలాగ స్టిచ్చింగ్ చేస్తాను అనేది అనమాట. ఒక్కొక్కరు స్టిచ్చింగ్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయండి. ఒకరు కటింగ్ విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ఇంకా ఇదైతే ఇంకా హ్యాండ్స్కి జాయింట్ అది వేయాలి కదా, అందుకు సరిపోతుందని చెప్పి ఇంక ఇలాగైతే పెట్టేశానండి. సో ఈరోజు వీడియో అయితే ఇది. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే కటింగ్లో ఏమైనా పొరపాట్లు ఉన్నాయేమో నాకు తప్పకుండా మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఓకేనండి. ఇంక ఇదిగోండి కటింగ్ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా స్టిచ్చింగ్ అయితే మొదలు పెట్టేస్తాను అనమాట. అంటే ఇప్పుడే కుట్టేసేస్తాను అనమాట. సగం